ఇన్ఫర్మేషన్ లేదు సార్ మాకు 3 రోజుల నుంచి నిద్ర లేదు మా కాలనీలో ఎవరికి కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మమ్మల్ని మా ఇంట్లోకి వెళ్ళి మమ్మల్ని జబర్దస్తి బయటకు చేస్తున్నారు ఇప్పుడు మీరు చూసినారు కదా మా ఇళ్ళకి మమ్మల్ని ఫోన్ ఇస్తలేరు మేము మరి ఇన్ఫర్మేషన్ అంటారు ఏం ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు మా ఇంట్లో పోతానికి మాకు ప్రోటోకాల్ ఏంటిది సార్ ఇప్పుడు మీ మా ఇంట్లో పోవాలంటే ఇంటికి మీరు పోయేది లేదని మమ్మల్ని ఇప్పుడు బయటకు నెక్కిచ్చారు మీరు కూడా చూసిండ్రు పోనీయట్లేదు ఎవరితో ఒకరితో రాపించుకుంటున్నారు ఎవరు దాన్ని వాళ్ళే 10 మంది పోయి కూర్చున్నారు వాళ్ళే రాపించుకుంటున్నారు ఓనర్ లేరు ఇక్కడ వాళ్ళతో డబుల్ బెడ్రూమ్ రాయించుకొని వాళ్ళను స్టాంప్ వేస్తున్నారు వాళ్ళకి ఆ రూమ్ కి ఆ ఇంటికి వీళ్ళు ఒప్పుకున్నారు అనేది సిగ్నేచర్ తీసుకుంటారు టెనెంట్స్ దగ్గర తీసుకుంటారా టెనెంట్ ఓనర్ ఎక్కడ ఉన్నాడో ఓనర్ లేడు బయట ఉన్నాడు కిరాయిలతో రాపించుకొని వాళ్ళంతా ఇదంతా మధ్య చేస్తున్నారు లేరు వాళ్ళు పిల్లలు కూడా మమ్మల్ని పోలీసులేరు మరి మాకు ఏందో ఒక చెప్పాలి కదా మేము ఇంత చూడండి మేము ఇట్లా కట్టుకున్నాం ఇల్లు మాకు డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్రూమ్కి ఎట్లా పోతాము అది మా ఇల్లు డబుల్ బెడ్రూమ్కి పోవాలంటే మాకు ఇంత ఖర్చు ఎందుకు ఇదెందుకు ఇప్పుడు ఇల్లు కట్టండి చూడండి ఎంత ఖర్చు రావాలి అనుమతిస్తలేరు అందరినీ మమ్మల్ని అనుమతిస్తలేరు మా ఇంట్లోకి మననే పోలీసులేరు రేవంత్ రెడ్డిని పోయి డబుల్ బెడ్రూమ్ లో ఉండి చూపిమానండి దాని తర్వాత అందరు ప్రజలు వెళ్తారు డబుల్ బెడ్రూమ్ మాకు వద్దు డబుల్ బెడ్రూమ్ మాకు మా ఇల్లు మాకే ముద్దు మా బంధువులు ఉన్నారు మా అక్కలు చెల్లెలు హైదరాబాద్ లో ఒక సీట్ రాలేదని హైదరాబాద్ కుట్రకుండగా అది కావాలని కాంగ్రెస్ ఒక సీట్ రాలేదని కావాలని హైదరాబాద్ టార్గెట్ కన్ఫర్మ్ టార్గెట్ చేసిండు ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి వెళ్ళి అన్నదాములాగా అందరు కలిసిమెలిసి ఉన్నామండి ఎవరిని ఎక్కడ పంపిస్తారో తెలియదు ఎక్కడనే చేస్తారో పొద్దున్నే వచ్చి మీకు ఇల్లు కాల్ చేయాలని ఇప్పుడు మార్క్ వేసిపోతున్నారు ఈవినింగ్ ఫోన్ చేస్తున్నారు మీరు 2 రోజుల్లో ఇల్లు కాల్ చేయాలి లేకపోతే మీ సమాన్తో సహా తొక్కిచ్చేస్తాం మీరు చూస్తున్నారు కదా మీ సమాన్ మీరే కాపాడుకోండి అని చెప్తున్నారు అంటే 3 రోజుల్లో సమాన్ తీసుకొని ఎక్కడ పోవాలి మేము ఎక్కడైనా ఓటానికైనా కట్టుకుని రైలు ఇప్పుడు 50-60 లక్షలు ఒక్కొక్క దానికి లోన్ ఉన్నది ఆ లోన్ ఎవరు కట్టాలి ఆ బ్యాంకులో ఎవరికి పిలుస్తారు ఇల్లు కాల్ చేసినాక ఏమైనా రోడ్డు మీద ఉండి కట్టమంటారా రోడ్ల మీద ఉండి కట్టమంటారా లోన్లు మార్చి చెప్పేమనండి మాకు ఏది కట్టకుండా చూసుకోమని ట్యాక్స్ మాఫ్ చెప్పి అంటే ఇప్పుడు మీరు ఉన్న పలంగా వెళ్ళిపోయిన అంటే రోడ్డు మీద ఉండాలా సార్ ఇప్పుడు పోయి ఎక్కడ ఉంటారండి చిన్నపిల్లల్ని తీసుకొని ఎక్కడ ఉంటారు మీరు ఏదైనా చూపెడుతారా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేస్తున్నారు 50 లక్షలు ఇల్లు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే 5 లక్షల ఇల్లు అంటే మేము దానికి అది విల్లింగా నాట్ విల్లింగా మీరు చెప్పండి అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది నాట్ విల్లింగ్ అంటే మరి మీరు కొట్టరానికి ఇస్తారా మీరు ఉంటున్నది రివర్ బెడ్ ల్యాండ్ కాదు ఇది రివర్ బెడ్ ల్యాండ్ అని వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు అండి అప్పుడు పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఎక్కడ పోయింది అప్పుడు ఏమైంది లేఅవుట్ అన్నారు పర్మిషన్ అన్నారు ఇవాళ ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటున్నారు ఇవాళ నల్ల బిల్లు ఇచ్చారు కరెంట్ బిల్ ఇచ్చారు ఎట్లా ఇస్తారు ఓకేనా ప్రాపర్టీ ఇది ఒక్కదానికి ఓకే కాకుండా ఇవాళ ఒక్కరోజు ఎట్లయితే రివర్ బెడ్ అని ఇవాళ గుర్తుకొచ్చిందా మీకు పుణ్యానికి రిజిస్ట్రేషన్ చేసారా 30,000 గజం పెట్టుకున్నా సార్ ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి అన్న ఈ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి మీకు ఇష్టం లేకపోతే మేము మార్కులు కట్ చేసుకుని వెళ్ళిపోతాము ఇష్టం లేదని రాసుకుంటాము అన్నారు మరి ఇప్పుడైతే మార్కులు ఎందుకు పెడుతున్నారు అంటే మీ ఉద్దేశం ఏంటి 100% మీరు కోల్దొస్తారు మా ఇంటిని అది జరిగే పని కాదు అది జరగాలంటే మేమందరం శవాల్లాగా పడుకుంటాం చంపేసేయండి దానిపైన బుల్డోజర్ చేయించండి ఎందుకంటే ఈ అబ్బాయి ఉన్నాడు పూల అబ్బాయి భార్య డెలివరీ డ్యూ ఉంది ఒక్కొక్క పైసా కట్టుకుని అతను ఇల్లు కట్టుకున్నాడు ఇంకొక ఆమె కూరగాయలు అమ్మాయి ఇంకొక అతను ఇస్త్రీ అతను ఇట్లాగా ఆటో డ్రైవర్లు మెకానిక్లు అందరూ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ అండి వాళ్ళందరికీ మాట్లాడటం కుదరట్లేదు మేము 100% మా ప్లేస్ ఇచ్చా ఆయన చెప్పినట్టు సూది మాపినంత స్థలం కూడా గవర్నమెంట్ కి మేము ఇస్తాక రెడీగా లేం అంతే కదా మాకు అవసరం కూడా డబుల్ బెడ్రూమ్ వద్దు మాకు మా ఇల్లు మాకే కావాలి మీ సామన్న మేము ఇక్కడనే చచ్చిపోతాం తప్ప మమ్మల్ని మాకు అవసరం కూడా లేదు కరెంట్ బిల్ ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఆప్షన్ వస్తే కూడా మాకు ఇక్కడ ఇండ్లు ఉన్నాయి 30 ఏళ్ళ ఇక్కడే ఉంటున్నాం అక్కడ ఇండ్లు వద్దు ఏదొద్దు అక్కడ ఇక్కడ మాకు ఉపాధి అంతా ఇక్కడ ఉంది ఉపాధి ఇక్కడ ఉంది స్కూల్ పిల్లలు ఇక్కడ ఉన్నారు అందరం మాకు ఇక్కడే ఉన్నాం అక్కడ బస్సు ఇది ఇక్కడ దిగుతాం ఎక్కడో పోయి మేము డబుల్ బెడ్రూమ్ ఉండాలి ఎట్లా ఉంటాం మాకు ఎమర్జెన్సీ ఏమైనా కంప్లైంట్ కావాలంటే ఎవడొస్తాడు ఇక్కడైతే మేము అందుబాటులో ఉంటాం హాస్పిటల్ దగ్గర ఉంటాయి రోడ్డు దగ్గరకు ఉంది మాకు ఎక్కడో అడవిలో డబుల్ బెడ్రూమ్ ఇస్తే మేము ఏడుంటాం పోయి ఉండలేము ఆయన ఉండాలని ఆయన ఆప్షన్ చేసిన ఎవడో కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఈయన పోయి ఉంటాడంట
ఖాళీ చేయమండి మేము, మాకు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఎట్లా చేపిస్తారండి, ఎట్లా చేపిస్తారు? ఇది మా ప్లేస్ అండి, మేము డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము చేసుకున్న ప్లేస్. ప్లాన్ అప్రూవల్ నుంచి ల్యాండ్ కరెక్ట్ గా ఉందా అన్ని చెక్ చేసి గవర్నమెంట్ వాళ్ళు వెరిఫై చేసి మాకు ఇచ్చిన డాక్యుమెంట్లు. ఆ డాక్యుమెంట్ అంటే మేమే కదా ఓనర్స్, గవర్నమెంట్ ఓనర్ కాదు కదా. వాళ్ళ రివర్ బెడ్ లోకి వెళ్ళి కడితే మమ్మల్ని అడగచ్చు. మాకు పక్కా ప్లాన్లు ఉన్నాయి, అప్రూవల్స్ ఉన్నాయి, అన్ని 35 years 40 years నుంచి ఉంటున్నాము. అలాంటప్పుడు ఎట్లా ఆయన 6 నెలలు 7 నెలల ముందు నుంచి వచ్చేసాడు. ఆయన 6 పథకాలకి వెళ్ళి ఇదొక పథకం మా మీద ఆయన వచ్చింది. మేము మార్పు అన్నాడు. 7వ పథకం హైడ్రా 7వ పథకం అండి, 7వ పథకం హైడ్రా. 6 పథకాలు పూర్తి చేయమనండి. ఫస్ట్ 7వ పథకానికి రమ్మనండి. ఫ్రీ బస్ అని చెప్పి ఆడోళ్ళ మీద సన్నాసి 6 గ్యారంటీలు అడగలేదు. 6 గ్యారంటీలు అడిగినందుకే హైడ్రామా ఇదంతా. 6 గ్యారంటీలు కప్పిపుచ్చడానికి హైడ్రామా స్టార్ట్ చేసిన సన్నాసి రేవంత్ రెడ్డి. అదే దుర్గం చెరువు కాడ వాళ్ళ బామ్మర్ది చుట్టాలు మీకు స్టే ఇచ్చిండు. అదే మాకు స్టే ఎందుకు ఇవ్వట్లేదు? మాకు నోటీసులు కూడా మాకు లేదు. మరి మాకు ఎందుకు న్యాయం చేస్తలేడు? మాకు FTL పెప్పర్ జోన్లో ఉన్నాయి ఊళ్ళో కొడతా అంటాడు. మరి ముందు మాకు చెప్పాలి కదా. దుర్గం చెరువు FTL కాదా, సరుండర్ FTL కాదా? అవన్నీ FTL కానప్పుడు మా మీదకి ఎందుకు రావాలి? మేము కబ్జా చేసే ల్యాండ్ కాదు మాది, మేము కొనుక్కున్నాం. మా కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు నోటీస్ అని ఇస్తున్నారు. నిన్న వచ్చారు మా పేరెంట్స్, మా ఫాదర్ కి 80 years, మా మదర్ కి 75 years. ఇద్దరు ఏజ్డ్ పీపుల్. మేము ఇక్కడ వేరే ఊర్లో బయట పనులు చేసుకుంటున్నాం. వాళ్ళు వచ్చి మా పేరెంట్స్ లోపల ఉంటే బయట ఆర్డి అంటే రివర్ బెడ్ RBX అని రాసేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత చెప్పారంటే 2 రోజుల్లో మీరు ఖాళీ చేయకపోతే కోల్ దోసేస్తాము, మీరు ఎక్కడికన్నా చెప్పుకోండి, మేమేం చేసే పరిస్థితి లేదు, గవర్నమెంట్ ఆర్డర్ అంట. ఎవరి గవర్నమెంట్, ఎవరు ఆర్డర్ అంటే ఇది? మీరు ఎక్కడన్నా విన్నారా? ఏ గవర్నమెంట్ కాదు. వరల్డ్ లో డెమోక్రటిక్ కంట్రీస్ లో వరల్డ్ గురించి నేను మాట్లాడుతున్నా, మన తెలంగాణ గురించి నేను మాట్లాడట్లా. ఏ లీడర్ అన్నా ఇట్లా చేశాడా? చేసిన ఒక్క లీడర్ హిట్లర్. ఆ రూల్ మన ఇక్కడ ఉందా? మన డెమోక్రటిక్ కంట్రీలో ఉంటున్నామా లేకపోతే హిట్లర్ పరిపాలనలో ఉంటున్నామా? జీవో అంటే జనరల్ ఆర్డర్ అంటే ఆయన రేపు ఇవాళ మూసి అన్నాడు, రేపు సిటీ కావాలంటాడు అంటే ఆయన మొత్తం తీసేసుకుంటా అంటే కళ్ళప్ప పెట్టి చూసుకోవాలా? ఇప్పుడు మనం అడగకపోతే ఈ పరిస్థితి ఏమవుతుందండి? నన్నేమో పోలీసు వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు. నువ్వేంటి మనుషులు రిప్రజెంటేటివ్ కాదండి, మా ఏరియా వాళ్ళలో చదువుకోని వాళ్ళండి, మీకు అందరికీ తెలియదు, మాకు చెప్పండి అమ్మా, మాకు చెప్పే ధైర్యం లేదు, మీరు మాట్లాడండి అంటున్నారు. మా స్ట్రీట్ వాళ్ళ గురించి నేను మాట్లాడకపోతే చదువుకున్నదని ఇంకెవరు మాట్లాడతారండి? ఆయన అంటే నీ ఇంటి గురించి మాట్లాడండి, నా ఇంటి గురించే మాట్లాడుతున్నాను. నా ఇల్లు కూడా అది ఆ రివర్ బెడ్ అని మార్క్ చేసి వెళ్ళారు. ఇప్పుడు ఒక ఆవిడ ఆఫీసర్ వచ్చింది, మేము మీకు పని చేయట్లేదు అంటుంది. ఆవిడ గవర్నమెంట్ సర్వెంట్ కదా, ఒక ఆఫీసర్ వచ్చి మీకు పని చేయట్లేదంటే మరి అక్కడ ఇక్కడికి రావడం ఎందుకు? మా ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్సుల దగ్గర నుంచి గవర్నమెంట్ ట్యాక్సులు, ఏ ట్యాక్సులు అండి మేము కన్నట్ల? ఎన్ఆర్ఐ ట్యాక్సులు కూడా అక్కడి నుంచి సంపాదించుకొచ్చి ఇక్కడ కదా పోస్తున్నాం మేము ఇల్లు. మన దేశం ప్రజలు ఇంత టార్గెట్ చేస్తున్నారంటే ఏమని చెప్తారు? 100% తెలంగాణని తల్లకిందులు చేస్తాకి ఇది ఒక పన్నాగం, ఫస్ట్ పన్నాగం ఇది. ఏంటండి మీకు 1,50,000 కోట్లని, నాకు అంత న్యూస్ లేదు, నేను బయట ఉంటాను కాబట్టి నాకు చెప్పినారు. 1,50,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ లోంచి లోన్ కావాలని అడిగారంట. మూసి ఇప్పుడు ఏంటంటే ఆ 1,50,00,000 కోట్లు వాట్ ఎవర్ కొన్ని క్రోడ్స్ వరల్డ్ బ్యాంక్ లోంచి లోన్ కావాలని అడిగారంట. వాళ్ళ స్థలాలు చూపిస్తే మూసీ ప్రదేశంలో మా స్థలాలు చూపిస్తారా? మీరెవరండి మా స్థలాలు చూపిస్తాకి? ఇది మీ స్థలాలా? మీ ఫాదర్ది కానీ ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి ఇది కోలు దాస్తా అది కోలు దాస్తా, ఇది మా ఒక రిక్వైర్మెంట్, పొలాలు ఉన్నాయి పుట్లు ఉన్నాయని ఎప్పుడు మాట్లాడుతున్నారండి? ఏంటి 200 సంవత్సరాల ప్లేస్ నుంచి ఇది ఉందండి. 50 సంవత్సరాల నుంచి మనుషులు ఉంటున్నారండి. 50 సంవత్సరాల్లో రాంది జస్ట్ 5-6 months లోపల ఎట్లా వస్తుంది? ఎక్కడ లీడ్ అది? ఎంఆర్ఓ అప్పుడు ఎంఆర్ఓ అయితే పాతదే కదా, అన్ని గవర్నమెంట్లో చూసి వచ్చి ఉంటారు వాళ్ళు. అప్పుడు ఆ రూల్ వచ్చి నువ్వు ఎంఆర్ఓ అని చక్కగా రాసేసి నువ్వు అప్రూవ్ అని చెప్తావు. ఇప్పుడు రూల్ బాగానే నేను తోసేస్తానంటే బ్యూరోక్రాట్స్ ఆర్ వర్కింగ్ ఫర్ సివిలియన్స్ or for the government. If they want to work for the government, let them sit inside the CM's office. We don't want such rule. We don't want rule.